విషయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే పెద్దలు హరగోపాల్ గారికి వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద పాఠశాలను ఆధునీకరించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నాకు ఒక గొప్ప గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభమైన ఈ పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం, ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక 10 కోట్ల రూపాయలు, మొగిలిగిద్ద గ్రామం కోసం సీసీ రోడ్ల కోసం 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైనారిటీ షాదీఖాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు, తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే